నా ఫేవరెట్, నేను ఎక్కువగా యూజ్ చేసే ప్యాటర్న్ ఇది. సో బహుశా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఎం ప్యాటర్ను ఎం షేప్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క నెక్ లైన్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏం చేస్తామంటే సింపుల్గా షార్ట్ అనేది చేస్తాం. బట్ ప్రశ్న ఏంటంటే ఈ ఎం ప్యాటర్న్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కానీ ఈ యొక్క ఫార్మేషన్ అనేది కనిపించింది అనుకోండి, లైక్ మంత్లీ రెసిస్టెన్స్ కానీ లేకపోతే వీక్లీ రెసిస్టెన్స్ కానీ లేదు బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్స్ కానీ, ఓకే అప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క షార్ట్ సెల్ అనేది వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా మనం డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకునేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ట్రెండ్ అవుతుంది మంచిగా బిగ్గర్ పిక్చర్లో, ఆబ్వియస్గా ఏంటంటే ఏదో ఒక పాయింట్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగి అక్కడి నుంచి కూడా ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సో ఇదేంటంటే రిస్క్ రివార్డ్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఒకవేళ లాంగ్ అనేది తీసుకుంటే స్మాల్ రిస్క్ ఉంటుంది, ఇదే మన స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఏంటంటే ఎవ్రీ టైం మనం లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి అండ్ మార్కెట్ నుంచి ఎంత కొంత మనీ అనేది ఎర్న్ చేయాలంటే మన ఎయిమ్ వచ్చేసరికి 1:2 అనేది మెయింటైన్ చేసుకోవాలి రిస్క్ రివార్డ్. ఓకే, ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్ మనం తీసుకున్నాం అనుకోండి, 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే మనం మినిమం ఏంటంటే 20 రూపీస్ అనేది టార్గెట్ అనేది ఎయిమ్ చేయాలన్నమాట. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈరోజు నేను ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ అనేది ముందుగానే మనకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం. సో చూడండి, ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్లూ లైన్ బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ అనమాట. మనకి ఇక్కడ కానీ టచ్ అయింది. ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకే, సో లెట్ మీ డిలీట్ ఇది బిగ్గర్ పిక్చర్లో. సో జస్ట్ ఏంటంటే చూడండి ఎలా డ్రా చేస్తున్నాను. ఈ యొక్క హైని కలుపుతూ డ్రా చేసి అనమాట. అయితే ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇలాగే ఎందుకు కలపాలి? రైట్, ఈ విధంగా కూడా మనం కలుపుకోవచ్చు ఇక్కడ. ఎస్, ఈ విధంగా కూడా కనెక్ట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. బట్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనం ట్రెండ్ లైన్ అనేది తీసుకోగలిగితే ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి అన్నమాట. వన్ సెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, సో అదిగాక ట్రెండ్ లైన్స్ అనేవి సబ్జెక్టివ్, మనం ఎంత బెస్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఎనీహౌ మనకి ఇక్కడ అప్ సైడ్ అనేది మార్కెట్లో ఈరోజు ఏమైందంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ మంచి రన్అప్తో ఉందనుకోండి అప్ ట్రెండ్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అట్లీస్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ట్రెండ్ రివర్సల్స్ జరగకపోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ మూమెంట్తో ఉన్నాడు కాబట్టి మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నమాట ట్రెండ్ రివర్సల్స్ అనేవి. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి చాలామంది ఇదే ట్రెండ్ లైన్ని మీరు కానీ నేను కానీ ఎవరు గీసినా ఇంతే వస్తుంది ఇది బిగ్గర్ పిక్చర్లో ఇది. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అరే ఆల్రెడీ అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటే బెటరు అన్న ఆలోచన కూడా వస్తుంది చాలామందికి ఇన్వెస్టర్స్కి. సో ఈ పాయింట్ ఆఫ్ వర్షన్లో నేనేం చేస్తున్నానంటే సేమ్ చార్ట్ని ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే లోవర్ టైం ఫ్రేమ్స్ కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, వన్ సెక్, కరెక్ట్గా డ్రా చేయలేదు మనం. చూడండి, సో ట్రెండ్ లైన్ ఇక్కడ మనం 15 మినిట్స్ అట్లీస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తాం, లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం డెఫినెట్గా. ఇక్కడ బ్రేక్అవుట్ కూడా అయింది కదా, ఈ కేసులో బ్రేక్అవుట్ అయింది. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఆ యొక్క హైని అట్లీస్ట్ బ్రేక్అవుట్ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది చూస్తూ ఉన్నాం. ఓకే, జనరల్గా ఏంటంటే బ్రేక్అవుట్కి స్వింగ్ ట్రేడింగ్ కోసం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఏంటంటే 15 మినిట్స్ కంటే తక్కువ వెళ్ళకూడదు. మనం 1 మినిట్ 3 మినిట్ అలా వెళ్ళకూడదు ఎప్పుడు. ఏది బ్రేక్అవుట్ గురించి ఇక్కడ వెరీ గుడ్ క్యాండిల్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. బట్ ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ చేయలేదు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ట్రాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. బట్ ట్రాప్ అని ఎప్పుడు చెప్తాం, ఒక క్యాండిల్ రాగానే చెప్పలేం. మేబీ ఈ కేసులో ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని కూడా మళ్ళీ వెళ్ళొచ్చు కదా. ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్అవుట్ అవుతుందో మనకి క్లియర్గా ట్రాప్ చేశారనే అర్థమైపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మ్యాథమెటికల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే లాజికల్గా వాళ్ళు నిజమైన బ్రేక్అవుట్ చేస్తే ఈ యొక్క హైని బ్రేక్ చేస్తారు. ఏది 2665ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే బ్రేక్ చేయలే. నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది చూడండి. దాని తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఫస్ట్ బుక్ చేసుకున్నారు ప్రాఫిట్, మళ్ళీ వచ్చారు.
మనకు 15 మినిట్స్ క్యాండిల్లో ఈ యొక్క హైని క్రియేట్ చేశారు. హైని క్రియేట్ చేసిన తర్వాత కన్సోలిడేషన్ జరుగుతుంది. ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఎం ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ క్లియర్గా, రైట్. ఈ యొక్క ఎం ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో మనం సెల్ చేసుకోవచ్చు. ఏది 2656 దగ్గర సెల్ చేసుకొని ఇంకా ఈ యొక్క స్వింగ్ పైన కొద్దిగా ఒక 10 పైసలు 20 పైసలు బఫర్ ఇవ్వండి. ఇక్కడ ఇది డిలీట్ చేస్తున్నాను ట్రెండ్ లైన్ని, ఈ యొక్క హైని కూడా డిలీట్ చేస్తున్నా. జనరల్గా ఏంటంటే ఎం ప్యాటర్న్లో ఇక్కడ దాకా కూడా ప్రిఫర్ చేస్తారు స్టాప్ లాస్ అనేది, బట్ నేనేంటంటే ఈ యొక్క స్వింగ్ను మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఇదే స్టాప్ లాస్. ఒకవేళ రాంగ్ అయ్యామనుకోండి, పుల్ బ్యాక్ తీసుకున్నా ఈ లోపు రావాలి అంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి. పుల్ బ్యాక్ తీసుకున్న ఒక్కొక్కసారి అగ్రెసివ్గా ఉందనుకోండి మార్కెట్, ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగిన ఒక్కొక్కసారి 1-2 క్యాండిల్స్ వస్తాయి లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ యొక్క హై పైన క్లోజింగ్ ఇవ్వకూడదు 5 మినిట్స్ క్యాండిల్ కానీ 3 మినిట్స్ క్యాండిల్ కానీ, అంటే మనం రాంగ్ అయ్యారని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ కేసులో మనం ఏం చేసుకోవచ్చు అంటే అండ్ షార్ట్ పొజిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క కింద మనం సెల్ చేసుకొని ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 7 రూపీస్ ఉంది. అప్రాక్సిమేట్గా ఏంటంటే మనం 15 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు మినిమం. ఓకే, సో ఈ కేసులో ఎంత వచ్చింది, 20 పాయింట్స్ వచ్చింది మనకి. ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తే ఈ కేసులో స్టాప్ లాస్ వచ్చేసరికి 7 పాయింట్స్ ఉంది. ఇక్కడ చూడండి 0.26% ఉందన్నమాట. స్టాప్ లాస్ 7 పాయింట్స్ ఉంది. ఆబ్వియస్గా మనం దానికి డబుల్ ఎంత, 7 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే 14 పాయింట్స్ మనం ఏం చేస్తాం 1:2లో. సో ఆబ్వియస్గా ఇక్కడ రిస్క్ రివార్డ్ మనకి ఎంత వచ్చిందంటే 20 రూపీస్ వచ్చిందనమాట. 20 రూపీస్ మనకు అక్కర్లేదు, అట్లీస్ట్ 14 పాయింట్స్ వచ్చినా దట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడ్ అనమాట. ఈ కేసులో రిస్క్ రివార్డ్ ఎంత వచ్చిందంటే 1:2.89 వచ్చింది. ₹1 రిస్క్ చేస్తే మనకి ₹2.90 దాకా ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. ఇది వెరీ సింపుల్ ప్యాటర్న్. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఈ యొక్క ప్యాటర్న్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ కాల్డ్ మనం లొకేషన్ అంటాం. ఆ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే బెస్ట్ లొకేషన్స్, ఇంపార్టెంట్ సపోర్ట్ కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కానీ ఐడెంటిఫై చేస్తే ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఆ విధంగా ఏంటంటే మనం ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రమే ఈ యొక్క ప్యాటర్న్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. డెఫినెట్గా ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.